ఒకసారి మనం అసైన్మెంట్ లో సెట్ నంబర్ 4 లో క్వశ్చన్ నంబర్ 3 రైల్వే టికెట్ ఫేర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. దీనికి అల్గరిథం ఫ్లో చార్ట్ రాయాలి. ఫ్లో చార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది ఫేర్. ఫేర్ అంటే ఏంటది? కరెన్సీ అంటే మనీ. మనీ కాబట్టి దాన్ని వేరియబుల్ రియల్ అని తీసుకోవాలి. అంటే పాయింట్లు ఉంటాయి కాబట్టి. ఫేర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఏ డిస్టెన్స్ ని బట్టి. సో డిస్టెన్స్ అనేటటువంటి ఒక వేరియబుల్. డిస్టెన్స్ అంటే నంబర్ కాబట్టి ఇంటీజర్ తీసుకోండి. అంతేకాదు వీళ్ళకి డిస్కౌంట్ ఇస్తారు. చిల్డ్రన్కి అయితే 50%, సీనియర్ సిటిజన్కి అయితే 30% అలా ఉంది. అంటే మనం ఏం చేయాలి? ఏజ్ అనేటటువంటి ఇంకో వేరియబుల్ కూడా తీసుకోవాలి. ఇది కూడా ఇంటీజరే. తర్వాత టికెట్ యొక్క ఫేర్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది ఫస్ట్ క్లాస్ ఏసీనా, సెకండ్ క్లాస్ ఏసీనా, స్లీపర్ కోచా తీసుకోవాలి. దాన్ని మనం క్లాస్ అని అంటాం. ఈ క్లాస్ అనేటటువంటి వేరియబుల్ ఫస్ట్ క్లాస్ ఏసీ, సెకండ్ క్లాస్ ఏసీ, స్లీపర్ అంటే స్ట్రింగ్ టైప్ గా తీసుకోవాలి. ఇలా 3 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, 4 వేరియబుల్స్ టోటల్ గా. ఫేర్, డిస్టెన్స్, ఏజ్, క్లాస్. ఇందులో మనం ఫేర్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. డిస్టెన్స్, ఏజ్, క్లాస్ వచ్చేటప్పటికి మనం రీడ్ చేయాలి. ఫస్ట్ మనం రీడ్ చేద్దాం. ఏం రీడ్ చేద్దాం? డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశారు, డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఎంత. తర్వాత మనం రీడ్ చేయాల్సిన వాల్యూ క్లాస్ ఏది. తర్వాత మనం రీడ్ చేయాల్సినటువంటి వాల్యూ ఏజ్ ఎంత. ఇవి రీడ్ చేసిన తర్వాత క్లాస్ని బట్టి ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే ఒక రేటు, సెకండ్ క్లాస్ ఏసీ అయితే ఇంకో రేటు, స్లీపర్ కోచ్ అయితే ఇంకో రేటు ఉంది. కాబట్టి ఇంతకీ క్లాస్ ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాస్ ఏసీనా, స్లీపర్ కోచా చెక్ చేయాలి. చెకింగ్ చేయాలంటే మనం ఏం చేయాలి? మనం ఇఫ్ కండిషన్ వాడాలన్న. ఇఫ్ ఒకసారి సైజ్ పెంచుతాను మీకు కనపడకపోతే. ఇఫ్ రైట్ కండిషన్ ఏమి రాద్దాం? క్లాస్ అనేటటువంటిది ఈక్వల్ టు ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే అప్పుడు మనం ఫేర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫేర్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి క్యాలిక్యులేట్ అనేది ఒకటి తీసుకోండి, అంటే అసైన్ తీసుకోవాలి. ఫేర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఫేర్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశారు ఇంటూ ప్రతి కిలోమీటర్కి 4.7 పైసా చొప్పున 70 పైసా. ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడు అది ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే. ఫస్ట్ క్లాస్ ఏసీ కాదనుకోండి, అప్పుడు మళ్ళా సెకండ్ క్లాస్ ఏసీ కావచ్చు, లేకపోతే స్లీపర్ కోచ్ కూడా కావచ్చు. ఇప్పుడు సెకండ్ క్లాస్ ఏసీనా కదా చెక్ చేయండి. క్లాస్ ఈక్వల్ టు సెకండ్ క్లాస్ ఏసీ కనుక అయితే అప్పుడు మనం ఫేర్ క్యాలిక్యులేట్ చేయాలి. ఫేర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ₹2.80 పర్ కిలోమీటర్ చొప్పున క్యాలిక్యులేట్ చేయాలి. ఫేర్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ ₹2.80 వేసుకోవాలి. ఒకవేళ ఎల్స్ అంటే ఫస్ట్ ఏసీ కాదు, సెకండ్ ఏసీ కాదు. ఎల్స్ అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? స్లీపర్ కోచ్ అని. స్లీపర్ కోచ్కి మళ్ళీ మనం ఫేర్ అసలు క్యాలిక్యులేట్ చేయాలి. ఫేర్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ స్లీపర్ కోచ్కి వచ్చేటప్పటికి 90 పైసా అంటే 0.90 ఇస్తే చాలు. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. ఇది మామూలుగా మనం డిస్టెన్స్ బట్టి ఫేర్ క్యాలిక్యులేట్ చేసాం. ఆ తర్వాత వాడు ఏమంటాడంటే వాడు డిస్కౌంట్ ఇస్తానంటున్నాడు. డిస్కౌంట్ ఏజ్ని బట్టి ఇస్తాడు. ఫేర్ క్యాలిక్యులేట్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఇఫ్ కండిషన్ రాసుకొని ఏజ్ లెస్ దాన్ 12 కిలోమీటర్స్ కనుక అయినట్టయితే, ఏజ్ లెస్ దాన్ 12 ఇయర్స్ అయితే అప్పుడు వాడికి 50% కన్సెషన్ ఇవ్వాలి. 50% కన్సెషన్ అంటే ఏం చేయాలి? మనం ఫేర్లో సగం చేయాలి. సో ఫేర్ ఈక్వల్ టు ఫేర్ ఇంటూ 0.5 వేయచ్చు, లేదా ఫేర్ బై 2 వేసుకోవచ్చు. ఫేర్ ఇంటూ 0.5 అంటే సగం, హాఫ్ చేస్తున్నాం.
50% కన్సెషన్ ఇస్తాం అడిగి. లేదు ఏజ్ గ్రేటర్ దాన్ 60 కిందకైతే సీనియర్ సిటిజన్ కింద 30% ఇవ్వాలి. మళ్ళా ఏజ్ చెక్ చేయాలి. మళ్ళా ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, గ్రేటర్ దాన్ 60 ఇటు ఈక్వల్ లేదని, గ్రేటర్ దాన్ 60 కనుక అయితే అప్పుడు 30% డిస్కౌంట్ ఇవ్వాలి. అప్పుడు మళ్ళా ఫేర్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఫేర్ ఈక్వల్ టు 30% అంటే ఏం రాయాలి? ఎఫ్ఏఆర్ఈ ఫేర్. ఫేర్ ఈక్వల్ టు ఫేర్ ఇంటూ 30% 0.30 అయ్యాలి. అప్పుడు 30% డిస్కౌంట్ వస్తుంది. ఓకేనా? సో ఫేర్ ఈక్వల్ టు ఈ 30 హాఫ్ చేసి దాన్ని 0.5 చేస్తే హాఫ్ అవుతుంది. హాఫ్ అవుతుంది. ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం టోటల్ ఫేర్ లోంచి డిస్కౌంట్ తీసేయాలి. 50% డిస్కౌంట్. టోటల్ ఫేర్ లోంచి 50% డిస్కౌంట్ తీసేయాలి. ఇక్కడ వచ్చేటప్పటికి టోటల్ ఫేర్ లోంచి 30% తీసేయాలి. ఫేర్ మైనస్ 0.30 అంటే 70% క్యాలిక్యులేట్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఫైనల్ గా ఇప్పుడు వచ్చినటువంటి ఫేర్ ని డిస్ప్లే చేయాలి. డిస్ప్లే చేయాలంటే అవుట్పుట్ అని చెప్పి తీసుకొని అవుట్పుట్ లో ఫేర్ ని డిస్ప్లే చేస్తాం. ఇది ఫేర్ క్యాలిక్యులేట్ చేసేటటువంటి విధానం. మళ్ళీ ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఏమేమి వేరియబుల్ తీసుకోవాలి. మనకి ఫేర్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఫ్లోట్ టైప్ ఆఫ్ వేరియబుల్ తీసుకున్నాను. డిస్టెన్స్ ఏజీ రెండు ఇంటీజర్ తీసుకున్నాను. క్లాస్ స్ట్రింగ్ తీసుకున్నాను. డిస్టెన్స్ ఎంతో రీడ్ చేశాను, క్లాస్ ఎంతో రీడ్ చేశాము, ఏజ్ ఎంతో రీడ్ చేశాము. ఆ తర్వాత క్లాస్ కనుక ఫస్ట్ క్లాస్ ఏసీ అయితే ఒక్కో కిలోమీటర్కి ₹4.70 క్యాలిక్యులేట్ చేసాం. ఒకవేళ సెకండ్ క్లాస్ ఏసీ అయితే ₹2.80 చొప్పున క్యాలిక్యులేట్ చేసాం. అదే స్లీపర్ కోచ్ అయితే 90 పైసా చొప్పున క్యాలిక్యులేట్ చేసాం. ఫేర్ వచ్చింది. అయితే ఫేర్ లో డిస్కౌంట్ ఇవ్వాలి. మనం ఏజ్ లెస్ దాన్ 12% అయితే 50% డిస్కౌంట్ ఇవ్వాలి కాబట్టి ఫేర్ లోంచి మైనస్ చేశాను 50%. ఆ తర్వాత ఒకవేళ సీనియర్ సిటిజన్ అయితే ఫేర్ లోంచి 30% డిస్కౌంట్ ఇవ్వాలి కాబట్టి ఇంటూ 3.0 అంటే 30%. అది ఫేర్ లోంచి డిడక్షన్ చేశాను. ఫైనల్ గా ఫేర్ ని డిస్ప్లే చేశాను. ఇది నా ప్రోగ్రామ్ రైట్. ఇది ఫ్లో చార్ట్. కొంచెం చాలా మంది అడిగారు కాబట్టి చేస్తున్నాను.